హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మోసం చేసిన వాళ్ళు ఏమి బాగుపడతారు అనుకుంటారు, కానీ దాదాపుగా బాగుపడిన వాళ్ళు అందరూ కూడా మోసం చేసిన వాళ్ళే. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు, గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. వాళ్ళ లెక్క సరిచేయకుండా ఊరుకోడు. బంగారం కొత్తదే బాగుంటుంది, కానీ బియ్యం పాతవి అవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి, కానీ పాత బంధాలు బలంగా ఉంటాయి. కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొంత పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. లోకులు పలు కాకులు, అలాగే వయసు చూడరు, వరస చూడరు, మనిషిని చూడరు, మనసును చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కంటికి కనిపించింది వినిపించింది మాత్రమే నమ్ముతారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, హాయిగా నిద్రపోయే రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పట్టించుకునే అధికారిని, ఎవరి కంటికి కనిపించని దీనవాస్తిని, ఇలా జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నింటినీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిందే. అయితే ఏమీ తెలియని వాడే నాకు అన్నీ తెలుసు అని మాట వినకుండా విర్రవీగుతాడు. అన్నీ తెలిసిన వాడు ఇంకా ఏదో తెలుసుకోవాలని వింటూ మర్యాదగా ఉంటాడు. చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం అవుతాయి. చెరువు నిండుగా ఉన్నప్పుడు చీమలే చేపలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఒక్క చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చి బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి, ఎవరి మనసును గాయపరచకండి. గుర్తుపెట్టుకోండి, మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న బండిని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోన్ని మారుస్తాడు, చివరికి స్నేహితులను కూడా మార్చేస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకు అంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. అయితే మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని మనకు అంటకడతారు. మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేసేస్తారు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు కూడా నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీ విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. అందుకే జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. అయితే మన సంస్కారం చెబుతుంది, మన కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది మనకు ఎంత జ్ఞానం ఉందో, మనం చూసే చూపు చెబుతుంది మన ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ అలాగే ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే అసలైన జీవితం. మానలేని గాయాలు ఎన్ని ఉన్నా ఒంటికి మాత్రమే, మరవాలని ఉన్నా మరవలేనిది గతం ఒక్కటే.
జరిగింది గతం అంటారు, జరుగుతుంది నాటకం అంటారు, మిగిలేది కన్నీరు అంటారు, కరిగేది కాలం అంటారు. కష్టం వస్తే కృంగిపోకు, చావు వస్తే భయపడిపోతావు. ఎక్కడ నీ జీవితం, ఏది నీ జీవితం, అంతా నీలోనే ఉంది. ఏది అంతం, ఏది మృత్యువు, నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు వెల్లివిరియక మానదు. గుర్తుంచుకోండి, భక్తి అంట పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడి చుట్టూ తిరగడం కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండటం. మంచి మనసున్న అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? 1, వీళ్ళు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడరు. వీళ్ళ జీవితంలో ఎప్పటికైనా ఒక్కరే స్పెషల్ పర్సన్గా ఉంటారు. వీళ్ళు ప్రేమ, కుటుంబం రెండింటికి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే వీళ్ళకి కోపం తక్కువ, జాలి ఎక్కువ. వీళ్ళు ఏ విషయమైనా మనసుతో ఆలోచిస్తారు, అందుకే ఎక్కువగా ఏడుస్తుంటారు. మీ జీవితంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఒక్కరుంటే చాలు. అస్సలు వదిలిపెట్టకండి. జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు. అవి 1 ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోకూడదు, 2 పరిస్థితి బాగోలేక జైలుకి పోకూడదు. ఆ 2 చోట్లకు వెళ్ళి వచ్చాక ఇంకా ఎక్కడికి వెళ్ళినా వ్యర్థం. ఆ 2 జీవితాన్ని నేర్పిస్తాయి. ఎందుకు అంటే హాస్పిటల్కి వెళితే చావును చూపిస్తుంది, జైలుకు వెళితే జీవితాన్ని చూపిస్తుంది. కొన్నింటిని విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. వాళ్లకు నీ విలువ కూడా అంతే, కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయే రోజు వస్తుంది. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళినందుకు వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేస్తుంది. ఆనందాన్ని కోరుకుంటూ ఆనందాన్ని కోల్పోయామని వాళ్ళు ఏడ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కావు. నువ్వు ఇప్పుడు పడిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆడవారిని చులకనగా చూసే ప్రతి మగవాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నువ్వు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నిన్ను పట్టుకోవడానికి ఒక ఆడది ఉంది. ఆవిడ మీ అమ్మ. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీతో ఆడుకుంటూ నిన్ను చూసుకోవడానికి ఒక ఆడది ఉంది. ఆవిడ మీ అక్క. నువ్వు బడికి వెళ్ళినప్పుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక ఆడది ఉంది. ఆమె టీచర్. నీకు ప్రేమ, తోడు కావలసిన వయసులో ఒక ఆడది ఉంది. ఆవిడ నీ భార్య. నువ్వు మొండిగా తయారవుతున్నప్పుడు నిన్ను మార్చడానికి కూడా ఒక ఆడది ఉంది. అది నీ కూతురు. చివరగా నువ్వు చనిపోయినప్పుడు తన ఒడిలోకి తీసుకోవడానికి కూడా ఒక ఆడది ఉంది. ఆవిడే భూమాత. కాబట్టి నువ్వు మగవాడివి అయితే ప్రతి స్త్రీని గౌరవించు. నువ్వు ఆడదానివి అయితే స్త్రీగా ఉన్నందుకు గర్వించు. ఆడవాళ్లను గౌరవించకపోయినా నువ్వు పుట్టింటి ఒక ఆడదానివి అని గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలు. గుళ్ళో పెట్టి పూజించక్కర్లేదు, మీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు. బాధ, కోపం రెండూ మంచివే. ఎందుకు అంటే అవి మనకు వస్తే మనవాళ్ళెవరు, మనతో ఉండేదెవరు అని తెలుస్తుంది. అవే ఎదుటివారికి వస్తే వారి మనసులో మనస్థానమేమిటో తెలుస్తుంది. మీకు హాని తలపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండ్లు వాటంతట అవే రాలిపోతాయి. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, కానీ తలుపుతో పోలిస్తే తాళం కూడా చాలా చిన్నది. తాళంతో పోలిస్తే తాళపు చెవి చాలా చాలా చిన్నది, కానీ చిన్న తాళం చెవితో ఇల్లంతా భద్రంగా ఉంటుంది అనే నమ్మకం ఒకటి. ఆ తాళపు చెవే మన ప్రార్థన. ఎటువంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించేది ఒక చిన్న ప్రార్థన మాత్రమే. కష్టం కన్నీళ్లకే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది.
నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా నీ జీవితంలోకి ఆహ్వానించు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత ఏంటో నీకు అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు మనం భుజం తట్టేవారు, నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు. మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు. అలాగే మన కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం, కానీ మనకేదో చేస్తారు అని చెప్పుకోలేకపోతున్నాం. 2 విషయాలు నువ్వు ఎవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. గుర్తుంచుకోండి, వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. అలాగే చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. నిజమే కదండి. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతే ఎదుటి వ్యక్తికి బలమవుతుంది. బలం మనిషికి వరమైతే బలహీనత మాత్రం శాపమే అవుతుంది. గుర్తుంచుకోండి, ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసెగిసి పడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరూ లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని అస్సలు గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు బాధపడకు. వీటన్నింటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే: ఏది శాశ్వతం కాదు. ఎంత ఆస్తి సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. అలా చేస్తే మనకు అన్నీ ఉన్న అనాథలే అయిపోతాం. సంతోషంగా బతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామనే నిజాన్ని మరిచిపోవద్దు. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉండిపోతుంది. అలాగే ఎవరైతే మీ ముఖంలో సంతోషం చూడడం కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరెన్నడూ గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపు ఓటములకు అతీతమైన అద్భుత హృదయం ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకు సంబంధించినటువంటి ఏ మంచి నీతి వాక్యాలను, అలాగే ఏ మంచి మోటివేషనల్ వీడియోస్ను, ఏ మంచి చాణక్య మాటలను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.